తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ముందుకెళ్తున్నామని జనసేన జనరల్ సెక్రటరీ తాళ్లూరి రామ్ అన్నారు. పొత్తుల గురించి తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటారని అన్నారు. జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని తాళ్లూరి రామ్ స్పష్టం చేశారు. అధ్యక్షుల వారు మనం కూడా తెలంగాణలో పోటీ చేయాలి, మంచి నాయకుల్ని గవర్నమెంట్కి మనం కూడా తయారు చేయాలి అనే ఉద్దేశంతోనే తీసుకున్న నిర్ణయం ఇది. సో ఈసారి డెఫినెట్గా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్తో పాటు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా పోటీ చేసుకుంటూ తెలంగాణలో పార్టీని చాలా స్ట్రాంగ్గా గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసుకుంటూ నాయకుల్ని ఆహ్వానించుకుంటూ కొత్త నాయకుల్ని ఉన్న నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ఆ కార్యకర్తలు ఇన్ని రోజులు నమ్ముకున్న కార్యకర్తలకి ఒక ఎలక్షన్ హియరెన్స్ ఎక్స్పీరియన్స్ కోసం ప్లస్ వాళ్ళకు కూడా పోటీ చేసే అవకాశం కూడా కల్పించాలి. ముఖ్యం రాజకీయాల్లో ముఖ్యం ఏంటంటే పోటీ చేశామా లేదనేది ముఖ్యం, ఓడిపోయామనేది మన చేతిలో ఉండదు. ఓడిపోయినా గెలిచినా మేము మాత్రం ఎలక్షన్స్లో పోటీ చేస్తాము. ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఒక బలమైన పార్టీగా ముందుకెళ్తుంది. అది మా అధిష్టానం మా అధ్యక్షుల వారు చూసుకుంటారు. పొత్తు ఉన్నది అంటే డెఫినెట్గా బీజేపీతో కలిసి వెళ్ళాలి అని మా అధిష్టానం నిర్ణయిస్తే డెఫినెట్గా ఆ దిశలో వెళ్తాము. వెళ్ళినా కూడా మా పార్టీ తరఫు నుంచి కూడా కొంతమంది క్యాండిడేట్స్ పోటీలో ఉంటారు. పొత్తు లేకపోయినా ఒంటరిగా వెళ్ళటానికి కూడా మేము బట్ లాస్ట్ మినిట్లో పొత్తు ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా దానికి సహకరించి కొంతమంది నాయకులు మా నుంచి కూడా చేస్తారు పోటీ. ఇంత స్ట్రాంగ్గా పార్టీని తెలంగాణలో ముందు తీసుకెళ్తున్నారు కాబట్టి అయితే బలంగా ఉన్న దగ్గరే మేము పోటీ చేయడానికి సిద్ధం.